హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చాము లేక్ ఫ్రంట్ పార్క్. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. పార్కింగ్ వచ్చేసి ముందర యూటర్న్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బండి పార్కింగ్కి వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లేక్ ఫ్రంట్ పార్క్ పార్కింగ్, ఫ్రీ పార్కింగ్. ఇప్పుడు మనం బండి లోపల పెట్టుకున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి లేక్ ఫ్రంట్ పార్క్. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వచ్చేసి అన్ని నాట్ అలౌడ్ ఇన్సైడ్. సిక్యూ పార్క్ లో వచ్చేసి మనకి స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు. బ్యాగ్స్, బెడ్షీట్స్, కేక్, ఫుడ్, టిఫిన్ బాక్సెస్, గుట్కా, పాన్ మసాలా, సిగరెట్, మ్యాచ్ బాక్స్, లైటర్, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, స్పోర్ట్స్ ఇవన్నీ ఏది స్ట్రిక్ట్ గా లోపల నాట్ అలౌడ్ ఫ్రెండ్స్. ఇక మనకు టికెట్ కావాలనుకుంటే మనం ఇక్కడ ఎన్నో వేస్తాను. బుక్ చేయాలనుకుంటే మన ఫోన్ పే ఓపెన్ చేసి స్కాన్ చేసి ఓపెన్ లింక్ కొట్టేస్తా ఫ్రెండ్స్. మనకి ఏ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మనం ఫోన్ నెంబర్ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. కింద మనం అడల్ట్స్ వాళ్ళు 50 రూపీస్ ఫ్రెండ్స్ ఒక్కరికి. ఒకవేళ చైల్డ్ ఉంటే 10 రూపీస్ ఫ్రెండ్స్. ఒకవేళ ఫ్యామిలీ అయితే మీకు 5 మెంబర్స్ కి 100 రూపీస్ ఫ్రెండ్స్. మనకు ప్రైజింగ్ డీటెయిల్స్ వచ్చేసి పిల్లలకు ఫ్రీ ఫ్రెండ్స్ బిలో 5 years అండ్ పిల్లలు అబౌవ్ 5 years 14 రూపీస్ 10 రూపీస్. మనకు పెద్దలకు అడల్ట్స్ వచ్చేసి 50 రూపీస్ ఫ్రెండ్స్. సో ఫ్యామిలీ అయితే 5 మెంబర్స్ కలిపి 100 రూపీస్. మార్నింగ్ వాకర్స్ ఫ్రెండ్స్ అంటే డైలీ మంత్లీ పాస్ వచ్చేసి 100 రూపీస్. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to 9 వరకు మీకు 100 రూపీస్ పర్ మంత్. సో పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to 11:30 వెళ్తున్నాం ఫ్రెండ్స్. టైం వేసి పేమెంట్ అయ్యాక మనకు స్కానర్ వచ్చేస్తుంది. దీనిలో నేను 4 టికెట్స్ బుక్ చేశాను. ఇది వచ్చేసి మన మెయిన్ ఎంట్రన్స్. అక్కడ మనం టికెట్ చూపించేస్తే స్కానర్ మనం చెకింగ్ చేసి లోపలికి వెళ్ళి వస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన ఎంట్రీ. మన టికెట్ స్కాన్ చేస్తారు, తర్వాత ఎంట్రీ చెకింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. చెకింగ్ అయినాక లోపలికి వెళ్తాం. హాయ్ బా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి పార్క్ లోపలికి వచ్చాము. లోపలికి వచ్చామంటే మనకు 2 ways ఉంటాయి బ్రిడ్జెస్. ఒకటి రైట్ వే, ఒకటి లెఫ్ట్ వే. ప్రజెంట్ వచ్చేసి మనం లెఫ్ట్ వే వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హాయ్ ఫ్రెండ్స్, మనకు లోపలికి వచ్చేసినామంటే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు క్లియర్ ఇచ్చారు ఏమేమి ఉన్నాయని. మనకు ఇక్కడ వచ్చేసి మనకు ప్రొమైడ్ ఏరియా ఉంది, ఎవైలేటెడ్ వాక్ వే ఉంది, మనకు ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ అండ్ ఎగ్జిట్స్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ కూడా మనకు వచ్చేసి వే ఉంది. మనం ప్రజెంట్ వచ్చేసి లెఫ్ట్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి లేక్ ఫ్రంట్ పార్క్. లొకేషన్స్ వచ్చి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మొత్తం బ్రిడ్జెస్, ఇక్కడ చెట్లు అవి చాలా బాగున్నాయి. ఇది మార్నింగ్ టైం వాకింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఓన్లీ 100 రూపీస్ పర్ మంత్. ఇది వచ్చేసి 10 acres ఆఫ్ ల్యాండ్ లో ఉంది. 26 ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి వ్యూ వచ్చేసి బాగుంది ఫ్రెండ్స్. ఇలా బ్రిడ్జెస్ స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. మన లెఫ్ట్ అండ్ రైట్ మనకి వేసి ఉన్నాయి. ఫ్రెండ్స్ మనకు అక్కడ వచ్చేసి నేషనల్ ఫ్లాగ్, సంజయ్ పార్క్, టోటల్ ట్యాంక్ వ్యూ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకు వచ్చేసి లొకేషన్ చాలా బాగున్నది. ఇక్కడ మొత్తం ఐరన్ బ్రిడ్జెస్, కింద గార్డెన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మన కేటీఆర్ సారే ఓపెన్ చేశారు ఫ్రెండ్స్. టికెట్స్ కూడా మీకు చాలా రీజనబుల్. అడల్ట్కి వచ్చేసి 50 రూపీస్, పిల్లలకు 10 రూపీస్, 5 మెంబర్స్ ఫ్యామిలీ అయితే 50 రూపీస్. చాలా రీజనబుల్ ఉన్నాయి. మళ్ళీ మంత్లీ పాస్ కూడా ఉన్నాయి. దీనిలో మనకి 100 రూపీస్ పెడితే నెల మొత్తం వాకింగ్ ఫ్రీ. మార్నింగ్ 5 to 9:30 టైమింగ్స్. వాకింగ్కి ఇది బెటర్ ప్లేస్. ఇది వచ్చేసి మనకి గార్డెన్ బ్రిడ్జ్ కింద ఫ్రెండ్స్. ఇది చుట్టూ మనకు లైటింగ్ ఉంది, మిడిల్లో ట్రీ. ఇది వచ్చేసి ఫోకల్ పాయింట్ అంటారు, చుట్టూ లైటింగ్ ఉంది, ట్రీ. మనకి ఇక్కడ గార్డెన్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి బ్రిడ్జ్ కింద ఎంత కనిపిస్తుందో అంత గార్డెన్ ఉంది. ఇక్కడ అన్ని మనకి చెట్లు ఉన్నాయి. చెట్ల కాడ QR అనేది ప్రొవైడ్ చేశారు.
ఈ క్యూఆర్ స్కాన్ చేస్తే మనకి చెట్ల ఇన్ఫో అనేది మొత్తం వస్తుంది ఫ్రెండ్స్. చెట్ల పేరు, చెట్ల గురించి డీటెయిల్స్ అనేవి మనకు స్కానర్ ఉంది కదా, ఈ స్కానర్ని స్కాన్ చేసినామంటే మనకి డీటెయిల్స్ అనేవి వస్తాయి. మనకు ప్రతి చెట్టుకు వీళ్ళు స్కానర్ అనేది ప్రొవైడ్ చేశారు. చెట్టుకి మనకు స్కానర్ ఉంటుంది, స్కాన్ చేసినామంటే డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి, పూల చెట్లు అన్నీ. ఇక్కడ ట్రీ సర్కిల్స్, ఫోకల్ పాయింట్స్. ట్రీ సర్కిల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకు సర్కిల్ లోపల మొత్తం ప్లాంట్స్ అనేవి ఉంటాయి. ఆ సర్కిల్లో మనం వాకింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ట్రీ సర్కిల్. నెక్స్ట్ మనకు ఉన్నది ఫోకల్ పాయింట్. ఫోకల్ పాయింట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మధ్యలో ఒక పెద్ద చెట్టు చుట్టూ మనకి లైటింగ్. దీని వచ్చేసి మనం ఫోకల్ పాయింట్ అంటారు. చుట్టూ లైటింగ్, మధ్యలో ఒక పెద్ద చెట్టు, దీని వచ్చి మనం ఫోకల్ పాయింట్ అంటాము. ఫోకల్ పాయింట్, ట్రీ సర్కిల్ ఈ పార్క్లో మెయిన్ అట్రాక్షన్. మనకి ఇక్కడ ట్రీ సర్కిల్ పక్కన మనకి వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి వచ్చేసి వ్యూ పరంగా ఫోకల్ పాయింట్ దగ్గర చాలా బాగుంది ఫొటోస్ దిగడానికి. మనం ఇప్పుడు గార్డెన్ లోపలికి వెళ్తున్నాం, ట్రీ సర్కిల్ లోపలికి. చెప్పాక ఫ్రెండ్స్, చుట్టూ సర్కిల్ మధ్యలో మాకు ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. సో మనం ప్లాంట్స్ మధ్యలో కూడా వెళ్ళి ఫొటోస్ అనేది దిగవచ్చు ఫ్రెండ్స్. వాకింగ్ ఫీల్డ్ మంచిగా ప్రొవైడ్ చేశారు ప్లాంట్స్ మధ్య. ఈవినింగ్ టైం ప్లేస్ చాలా ఫ్రీగా ఉంది, చల్లగా ఉంది. యాక్చువల్లీ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్లేస్ కాబట్టి చాలా కూల్ ఉంది ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే ఇది బెస్ట్ ప్లేస్ ఇదే ఫ్రెండ్స్. అవి మనకు కనిపిస్తుంది కదా, అది వాష్రూమ్స్ వైట్ కలర్. మనకు ఒకసారి వ్యూ వచ్చి చూడండి ఫ్రెండ్స్, మొత్తం చెట్లు, బ్రిడ్జెస్ బాగుంది. ఇది వచ్చేసి మొత్తం 100 acresలో ఉంది ఫ్రెండ్స్ ల్యాండ్. వాకింగ్కి ఈవినింగ్ టైం బెటర్ ప్లేస్. మీకు ఇక్కడ వాష్రూమ్స్ కావాలనుకుంటే ట్రీ సర్కిల్ పక్కన మనకు వాష్రూమ్స్ అనేవి. ఇప్పుడు మనం గార్డెన్ నుంచి బ్రిడ్జ్ కిందకి వెళ్దాం. ఈ వ్యూ వచ్చేసి మనకు బ్రిడ్జెస్ కింద వాటర్ వెళ్తున్నట్టు, వాటర్ మధ్యలో వేలాక్ ఉంది, చాలా బాగుంది. పైన బ్రిడ్జ్, కింద వాకింగ్ ప్లేస్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం గార్డెన్. లుక్ వైజ్ మనకి ఇది చాలా బెటర్ ఆప్షన్. ఫోటో లవర్స్ కూడా ఇది చాలా బెటర్ ఆప్షన్. పైన మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది, ప్లాంట్స్. ఇక్కడ మనకు వచ్చేసి ఫుడ్ స్టాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకు కావాల్సిన డ్రింక్స్, ఫుడ్ తీసుకొని మనకి పక్కనే కూర్చొని అనేది సిట్టింగ్ అనేది ఉంది. ఆ చుట్టూ మనకి టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ తీసుకొని కూల్ వెదర్కి మనం ఇక్కడ కూర్చొని తినొచ్చు. తిరిగి అలసిపోయి ఉంటే మనకి ఇక్కడ ఫుడ్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇది కూడా బెంచెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం పార్క్లో. ఇది వ్యూ వచ్చేసి బాగుంది, సర్కిల్ మధ్యలో ఒక ప్లాంట్. మనం అక్కడ ఫుడ్ తీసుకొని వచ్చి ఇక్కడ తినొచ్చు ఫ్రెండ్స్. మనకి కూర్చోనికే ప్లేసెస్ అనేవి చాలా ప్రొవైడ్ చేశారు పార్క్లో. ఒకసారి మొత్తం ఓవరాల్ వ్యూ చూద్దాం. వైట్ ఫ్లవర్స్ మనకు పెద్ద చెట్లు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి సిట్టింగ్ ఉంది చెట్ల కింద, బాగుంది. చిన్న హట్ లాగా ఉంది. మనకు చెట్ల కింద హట్ ఉంది, హట్ కింద చెట్లు ఉన్నాయి, దాని కింద సిట్టింగ్ ఉంది. మనం ఐరన్ బ్రిడ్జ్ వచ్చి కిందికి చూస్తే మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియట్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. పైన ఐరన్ బ్రిడ్జ్, కింద ప్లాంట్స్. అది చూడండి ఫ్రెండ్స్, హట్ ఉంది, ప్లాంట్స్ మధ్యలో హట్ ఉంది, హట్ కింద మనకు సెట్టింగ్ ఉంది. పీస్ఫుల్గా కూర్చోవాలంటే అక్కడ కూర్చోవచ్చు ఫ్రెండ్స్. ఫోటోషూట్ కూడా లొకేషన్ బాగుంది. ఇప్పుడు మనం బ్రిడ్జ్ పైన చూద్దాం.
బ్రిడ్జెస్ లెఫ్ట్ రైట్ బ్రిడ్జ్. మనం రైట్ సైడ్ బ్రిడ్జ్ చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్. మనకు 2 సైడ్స్ ఉంటాయి ఫోకల్ పాయింట్స్. మనకు లెఫ్ట్ సైడ్ కూడా ఫోకల్ పాయింట్ ఉంది. ఇది స్ట్రైట్ వచ్చేసి మనకు ఎగ్జిట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు స్ట్రైట్ ఎగ్జిట్. మీకు బాగా మొదలు కదా. దిస్ ఇస్ ఎగ్జిట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.